హైదరాబాద్లో భారీ రేషన్ బియ్యం అక్రమ నిల్వ బయటపడింది. ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్లోని శ్రీనివాస కాలనీలో ఉన్న ఒక గోదాంలో సుమారు 60 టన్నుల ఉచిత రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లుగా సమాచారం అందింది. కాంగ్రెస్ నాయకుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అనంతరం భారీ స్థాయిలో నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించి గోదాంను సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు అధిక ధరకు తరలిస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. గోదాం యజమాని ఘటన సమయంలో పరారైనట్లుగా పోలీసులు తెలిపారు. సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సివిల్ సప్లై అధికారుల పాత్ర కూడా సమగ్ర విచారణ జరపాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది రేషన్ డీలర్స్ అక్రమార్కులతో చేతులు కలిపి ఉచిత బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్కు చెందిన కొంతమంది వ్యక్తులను కార్మికులుగా పెట్టుకుని కిలోకు 15 రూపాయలకు కొనుగోలు చేసి 40 రూపాయలకు కర్ణాటకకు తరలిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో గోదాం యజమాని సుధాకర్ అక్కడి నుంచి పారిపోయారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిని ప్రస్తుతం సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు మా టీపీసీసీ అధికార ప్రతినిధి లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మా డివిజన్ పరిధిలో శ్రీనివాస కాలనీలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేస్తుందని మా కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారికి సమాచారం వస్తే రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో వేమనరేందర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెంటనే మా కార్యకర్తలందరినీ కూడా అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయండి, నేను అధికారులతో మాట్లాడతానని వెంటనే ఇక్కడికి వచ్చి చూడగా వందలాది బస్సులు ఇక్కడ నిల్వ చేసి ఉండడం జరిగింది. వెంటనే మేము సమాచారం మా కార్పొరేటర్ గారికి ఇస్తే వారు అంటే ఎస్ఓటీ కానీ పోలీస్ కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అందరు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి, అందరూ కూడా ఒకటే విధంగా బియ్యం తినాలని మనిషికి 6 కిలోల బియ్యం చొప్పున వేలాది కార్డులు పెంచి ఇక్కడ బియ్యం సప్లై చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే మొత్తం రేషన్ డీలర్లంతా కూడా ఇక్కడ కొమ్ము కాస్తూ అందరూ కూడా అధికారులు ఏఎస్ఓ డిఎస్ఓలు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. అంతా ప్రజలకు ఇవ్వకుండా బియ్యం అంతా ఇక్కడ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల 18 రూపాయలకి అక్కడ అమ్ముతున్నారు, 40 రూపాయలకి ఇక్కడికి వెళ్ళి కర్ణాటక తల్లి వెళ్తున్నారని మాకు సమాచారం ఉంది. కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు అనేక మార్కు హెచ్చరించారు, బియ్యం రవాణా చేస్తూ నా ఏరియాలో స్ట్రిక్ట్గా ఉంటాను. అయినా కానీ ఎవరైతే ఏంటి నేను చెప్తే ఏఎస్ఓ రాడు డిఎస్ఓ రాడు పోలీస్ అధికారులు రాడని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుకుంటూ అదేవిధంగా నిన్నే చెప్పి వెళ్ళాం ఇక్కడ బాబు చేయొద్దంటే ఏఎస్ఓ వచ్చిన నూకలు ఉన్నాయని ఏదో కేసు రాసి వేయండు. ఇప్పుడు కూడా బియ్యం ఉన్నాయి, మాకు సీజ్ చేయాలని మేము పట్టుబడుతున్నాం. సీజ్ చేసేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ నుంచి వెళ్ళము. ఏదైతే ప్రజాప్రభుత్వం పేదల గురించి పనిచేస్తుందో దాన్ని ఇలాంటి వారి అక్రమాలని మనం అరికట్టకుంటే ఇంత పెద్ద వ్యవస్థ మనకి అన్ని సివిల్ సప్లై ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఎస్పీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. గట్టి చర్యలు తీసుకుంటే కానీ ఇంకొకరికి భయం రాదు. ఖచ్చితంగా ఏదో చిన్న చిన్న వాళ్ళని కేసు వేసి రిమాండ్ చేయదు. దీని ఇంకా ఎంతమంది చేస్తాం ఉంది. అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు ఏ రేషన్ షాప్ నుంచి ఇక్కడికి వస్తున్నాయి అన్ని కూడా తనిఖీలు చేసి అన్ని షాపులు కూడా సీజ్ చేస్తే ఇంకోసారి ఇంకోటి చేయడానికి భయపడతాడు. లేదు మనం ఇదే విధంగా పోతామంటే అటు ఇదే విధంగా నడుపుతాడు, మామూలు ఇస్తూనే ఉంటాడు, నెలకు లక్షలు మన ఇదే విధంగా దందా చేస్తాడు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రజాప్రభుత్వం అధికారులు ఉంది. లింగోజిగూడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలిమినా నియోజకవర్గంలో ఎక్కడైనా సరే అక్రమంగా జరిగితే చెప్పండి, ఏ ఏరియా మా ప్రాంతం కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఎవరైనా ఉపేక్షించొద్దు. ముఖ్యంగా పోలీస్ అన్నలు కూడా జోడించి చెప్తున్నాం, ఖచ్చితంగా సీజ్ చేయాలి. దీని ఇంకా పెద్ద గద్దలు ఎవరు, ఏ రేషన్ డీలర్లు, ఏ అధికారులు, అవసరమైతే సివిల్ సప్లై అధికారులను కూడా ఇలా కేసు బుక్ చేయాలి. వాళ్ళ అవినీతి ప్రధానంగా ఈరోజు ఇలాంటి బియ్యంకి ఇక్కడ అడ్డం అవుతుంది. అందరికీ ఈ విధంగా మీరు అందరూ అధికారులపై చర్య తీసుకున్నారని మీడియా దీని అంతా కూడా వెలుగు చేస్తే ఇంకొక ఎక్కడైనా సరే రేషన్ డీలర్